హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుందరీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మీకు హైదరాబాదీ స్టైల్లో మిర్చి కసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, 2 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో బజ్జీ మిర్చి వేసుకొని ఒక 2 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చిని నేను ఆల్రెడీ కట్ చేసుకొని ఇందులో నుంచి సీడ్స్ తీసేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఇందులో జీరా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఆప్షనల్ మాత్రమే, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇప్పుడు ఒక 4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్లా చేసి పక్కన పెట్టుకున్న పల్లి కొబ్బరిని యాడ్ చేసుకొని ఒక 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న కప్ కర్డ్ ఇంకా చింతపండు రసంని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు 1½ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మిర్చికసాలన్ గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీకు కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీ మిర్చిని వేసి కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం బజ్జీ మిర్చిని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి గ్రేవీలో కుక్ అవ్వడానికి 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ.
Thank you for watching and please do subscribe to my channel.